ఆడింత మోసం చేస్తాడా? ఒరే గోపి, నువ్వన్నట్టు ఆడు చాలా మోసం చేశాడురా. ఆడి క్యాన్వాసింగ్ చేసి ఆడి వెనకాల తిప్పుకొని నిద్ర ఆరాలు మానేసి, ఒరే నేను ఎమ్మెల్యేనైతే కాంట్రాక్ట్లన్నీ మాట్లాడుకునేది నువ్వేరా, ఇవన్నీ ఇచ్చేసుకునేది నువ్వేరా అంటే నిజమే కావాల్సి అనుకున్న పిచ్చినా కొడుకు ఉన్న 2 ఎకరాలు అమ్మి అక్కడ ఆడికే ఖర్చు పెట్టాను రా. ఈ ఆల ఎమ్మెల్యే అయ్యాక గెలిచి ఇంటికి వచ్చాక ఆ మన్నాడు పొద్దున్నే వెళ్తే నన్ను ఇంట్లోకి రానివ్వకుండా బయటకు గెంటించేసాడు రాడు. ఎక్కడుంటానురా? ఆ యథా బాధ అంతా తట్టుకోలేక ఇదిగో బార్లో కూర్చున్నాను. అవునరా. అంటే మంత్ అక్కండి అడేడో గ్లాసులు అయితే కలిపాడు. ఏ బాబు ఇట్రా, ఎవరు మీది? నేనేం కలిపాను? నేను చూసాను, అక్కడ నుంచి చూసాను నేను. నేనేం కలపలేదు. కలిపాడండి. కలపలేదా? అయితే నువ్వు తాగమనండి అతన్ని. నువ్వు తాగు. నేను తాగుతాను. నేను తాగనా? అబద్ధం ఆడుకో. నువ్వు కలప ఉట్టండి బాబు, నేనేం కలపలేదా? అయితే నువ్వు తాగు. ఏం కలపలేదు కదా, నువ్వు తాగకూడక తాగు. నేను ఆ పక్క నుంచి చూస్తున్నాను. ఏండి ఎవరండి? ఏం కలపలేదని చెప్పాను కదండి, తొక్కలాగా. వెళ్ళండి. నేను చూశానండి రాజుగారు, ఆడ కలపడం నేను చూశానండి. ఇదిగో చూడండి, గ్లాసులో కూడా ఏదో ఉంది. కలపలేదు అంటాడు, మరి తాగేసి వెళ్ళిపోయాడు. కలిపాడు అంటుంటే మీరు వినట్లేదు. అసలే డబ్బులు పోగొట్టుకుని బాధలు ఉంటే మళ్ళీ ఇదేంటారు బాబు. ఏదో కలిపాడండి ఇందులోనా? రా, ఏం కలిపా? నేనేం కలపలే. ఏదో కలిపాడు, నేను చూసాను. ఏమంటే ఏదో కలిపాడు. అయితే తాగి చూడు. ముందు నేనెందుకు తాగుతున్నా? తాగండి. తాగు. ఏం కలపలేదు అంటున్నావు, తాగు. కలపకపోతే తాగండి. అమ్మ నా కొడుకున్నారా, తాగేది ఏదో కలిపాడండి. ఏం కలిపాను ఇందులో? ఏం కలపలేదంటండి. మీరు తాగండి. రేయ్ ఆగండి నా కొడుకున్నారా.